అందరికీ నమస్కారం। ఈరోజు మనకు ఒక గొప్ప అవకాశం ఇచ్చిన రోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాకు గాని గౌరవనీయులు మా శ్రీనివాస్ గౌడ్ గారు గాని మా మంత్రి గారు శ్రీనివాస్ యాదవ్ గారు గాని మా బుర్రా వెంకటేశం గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గాని మమ్మల్ని అందరినీ మన వకలాపురం గారని మమ్మల్ని అందరినీ ఒక బీసీ బిడ్డలకు ఒక గొప్ప అవకాశం ఇచ్చింది। మాకు అవకాశం ఏమిచ్చిందంటే భావి తరానికి గుర్తుండే విధంగా మీ అందరికీ ఒక ఆత్మగౌరవ భవనాలు కట్టిస్తాం కాబట్టి ఆ గొప్ప అవకాశాన్ని మీ చేత మీద ప్రారంభించుకోమని చెప్పేసి మాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మన వెనుకబడిన కులాల పక్షాన మనందరూ కృతజ్ఞత చెప్పాల్సిన బాగుంది కాబట్టి కేసీఆర్ గారికి మనస్ఫూర్తిగా మా వెనుకబడిన కులాల పక్షాన వారికి కృతజ్ఞతలు వారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను। ఈరోజు నాతో పాటు విచ్చేసిన గౌరవనీయులు సహచర మంత్రివర్యులు శ్రీనివాస్ యాదవ్ గారికి మరొక మంత్రివర్యులు సోదరుడు శ్రీనివాస్ గౌడ్ గారికి వకలాపురం గారికి గౌరవనీయులు శ్రీధర్ రెడ్డి గారికి గౌరవ బీసీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు బుర్రా వెంకటేశం గారికి ఉపేందర్ గారికి వెళ్ళిపోయినా రేఖరాజు గారికి మరియు వేగించిన వివిధ కుల సంఘాల అధ్యక్షులకు అందరికీ మీ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు అభినందనలు। ఈరోజు 4 కుల సంఘాలకు భూమి పూజ చేసుకున్నాం। ఒకటి రెండోది భర్తరాజ్, మూడోది ఆరెకటిగా, 4 గాన్ల। ఈరోజు ఈ 4 కుల సంఘాలకు కూడా భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాం। దీంతో ఇప్పటివరకు చేసుకున్న 25 కుల సంఘ భవనాలకు భూమి పూజ చేసుకున్నాం। దీంతో ఈ 4 కలుపుకుంటే 29 కుల సంఘ భవనాలకు కూడా ఈ రోజు తోటి భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాం। ఇంకా మనం మిగిలింది 41 కేవలం 12 మాత్రం ఉన్నాయి। ఈ 12 కూడా కొన్ని 6 కుల సంఘాలకు చిన్న డిస్ప్యూట్స్ ఉన్నాయి। మా లక్ష్యం ఒకటే, కులంలో ఉన్న సంఘాలను ఏకం కావాలి। ఇది రాజకీయ కులంగా కాదు, కుల సంఘాలు ఏకం కావాలి, ఒకే కులం ఒకే సంఘం ఉండాలి, తద్వారా భావి తరానికి వీళ్ళు ఒక బంగారు బాట ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వ యొక్క లక్ష్యం ఒకటే, ఏక సంఘం ఏర్పడమని చెప్పినాం। ఇంకా కొన్ని కులాలలో కొంచెం సంఘాలు డిస్టర్బెన్స్ ఉన్నాయి కాబట్టి అవి కూడా ఈ మార్చి 15-16 ఫిబ్రవరి 15-16 వరకు అన్ని సంఘాలు మరొకసారి రిక్వెస్ట్ చేస్తాం। లేకపోతే ప్రభుత్వం నేరుగా వాళ్ళకి ఆ ఒక సొసైటీ ఏర్పాటు చేసుకొని ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆ ఒక కుల భవనం కట్టించే ప్రయత్నం చేస్తాం కాబట్టి ఆ మిగతా 12 సంఘాలు కూడా ఈ ఫిబ్రవరి ఎండింగ్ లోపల మొత్తం అన్ని కుల సంఘాలు కూడా భూమి పూజ కార్యక్రమం చేసుకొని మార్చి మొదటి వారం నుంచి పనులు ప్రారంభిస్తాం। కొన్ని సంఘాలున్న మా దగ్గర అంత నిధులు లేవు, మీరే కట్టిమని ప్రభుత్వం కట్టిమని చెప్పడానికి తొందరలోనే అవిటి కూడా టెండర్ కాల్ఫర్ చేస్తాం। లేదు మా ఆత్మగౌరవం కాపాడుతున్నాం కాబట్టి మా ఆత్మగౌరవం ఉండే విధంగా మా కులవృత్తి ప్రతిబింబించే విధంగా ఆ బిల్డింగ్ మేము కట్టుకుంటామంటే అట్లా కూడా కొన్ని సంఘాలు కట్టుకుంటున్నాయి। కాబట్టి ఏమైనా కూడా మార్చి మాసం నుంచి మొదలుపెట్టి ఈ 41 కుల సంఘ భవనాలన్నీ కూడా ఈ దసరా వరకు అన్ని కుల సంఘ భవనాలలో గృహప్రవేశం చేసే విధంగా కార్యాచరణ తీసుకుంటున్నాను। ఇక్కడ వచ్చిన మా కుల పెద్దలందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మేము కూడా ప్రభుత్వ పరంగా టెండర్ కాల్ఫర్ చేసి స్టార్ట్ చేస్తాం। ఇది ఈ భవనం కూడా తొందరగా కంప్లీట్ అయ్యే విధంగా మీ యొక్క కుల పెద్దలు సంఘ పెద్దలు అందరూ కూర్చొని దాన్ని స్పీడప్ చేయాలని చెప్పి మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం। సోదరులారా, ఒక్కసారి ఆలోచించుకుందాం, ఇది గొప్ప అవకాశం। ఒక్కసారి ఎదురుగా చూస్తే అద్భుతమైన భవనాలు భూమి దొరికే పరిస్థితి లేదు, ఎక్కడ కూడా కొందామన్నా దొరికే పరిస్థితి లేదు। కొనాలనుకుంటే కూడా సుమారు 60 కోట్ల రూపాయలకు ఎకరం చొప్పున అమ్మే పరిస్థితి ఉన్నది। అద్భుతంగా డెవలప్ చేసింది ప్రభుత్వం। మరి ఇంత పెద్ద గొప్ప అవకాశం కలిగించిండ్రు, ఇంత పెద్ద గొప్ప భూమి మన వెనుకబడిన కులాలకు ఇచ్చింది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు। ఈరోజు ఎంత విలువగల భూమి మామూలు కాదు। ఈరోజు ప్రప్రదంగా భారతదేశంలోనే ప్రప్రదంగా వెనుకబడిన కులాలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలి అని చెప్పేసి ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని వెనుకబడిన కులాలకు కూడా ఆత్మ గౌరవం ఉండాలని చెప్పేసి ఈ రోజు భూములు వాళ్ళకి కేటాయించిన ముఖ్యమంత్రి గారికి
మనం వెనుకబడిన కులాలందరూ మరువద్దని చెప్పుకుంటున్నాం. సోదరులారా, ఒక్కసారి ఆలోచించుకుందాం. వెనుకబడిన కులాల పుట్టక తెలంగాణ వచ్చినాక పుట్టలే. భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పుడు ఈ కుల సంఘాలు ఉన్నాయి, కులాలు ఉన్నాయి. కుల వృత్తుల మీద ఆధారపడే వాళ్ళందరూ ఉండగా వారి వారి కుల వృత్తులను ఆధారపడి కూడా ఆ కుల బలోపేత కోసం ప్రయత్నం చేశారు. విద్య లేదు, కుల వృత్తి ఆధారపడే విద్య లేదు. విద్యను అందియాలి ఏ ప్రభుత్వం కూడా. కనీసము సంఘం ఏర్పాటు చేసుకుంటాం, ఇక్కడ భవన నిర్మాణం చేసుకుంటామంటే కూడా ఏ ప్రభుత్వం కూడా ఒక గుంట భూమి, ఒక గుంట ఎకరం కాదు, ఒక గుంట భూమి కూడా ఇచ్చే పరిస్థితి లేదు. మరి కేసీఆర్ గారు ఇంత పెద్ద భూమి ఎక్కడి నుంచి సృష్టించిండు? కేసీఆర్ గారు రాకముందు భూమి లేదా? ఉన్నది. భూమి కొత్తగా జైన్ కాలే, భూమి ఉన్నది. కానీ ఆ పాలకులకు మనసు లేదు. వెనుకబడిన కులాలకు మనసు ఇయ్యాలన్న మనసు రాలే. ఈరోజు వెనుకబడిన కులాలకు ఇయ్యాలన్న మనసు వచ్చింది కాబట్టి అన్ని రంగాలలో ఇటు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు భావి తరానికి ఒక మంచి బాట వేయాలి. ఈ భవన నిర్మాణం అయిన తర్వాత ఇప్పుడు గొప్పగా అద్భుతంగా ఉన్నది. గొల్లకుర్మ మరియు యాదవ్ బిల్డింగులు వారి శ్రీనివాస్ యాదవ్ గారు ఆధ్వర్యంలో అద్భుతంగా కట్టుకున్నారు. ఈ 1 month లో కంప్లీట్ చేసుకున్నాక ఎవరు ఉంటారు? అందులో అధికారులు ఉండరు. మన జాతి బిడ్డలు ఉంటారు. మన జాతి బిడ్డలు చదువుకుంటారు. ఒక ఐఏఎస్ ఐపీఎస్ ట్రైనింగ్ వివిధ దేశ రాష్ట్రం నుంచి వచ్చిన వివిధ బిడ్డలందరూ వచ్చి ఇక్కడ ఐఏఎస్ ఐపీఎస్ ట్రైనింగ్ కావాలి. లేకుంటే ఒక నీడ ఉండాలి. అంత ఖర్చు భరించే పరిస్థితి లేదు. ఎందుకంటే మన తాత ముత్తాతలు కోటీశ్వరులు కాదు. కానీ మనకు నిరుపేదలం కాబట్టి నిరుపేదలకు ఒక నీడను ఈరోజు కలిగించింది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. దీనివల్ల ఏ ఉపయోగం? రాబోయే కాలంలో ఇందులో ఒక చిన్న గృహ ప్రవేశాలు